जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం ద్వితీయ స్కంధం చదువుతున్నాం. నైమిసారణ్యంలో మొత్తం సౌనకాది మహర్షులందరూ సత్రయాగం చేస్తున్నారు. అక్కడ శ్రీ మహావిష్ణు గాథలను చెప్పమని సూత మహర్షిని అడిగారు. సూత మహర్షి సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి గంగా ఒడ్డున ప్రాయోపవేశ పరిస్థితుల్లో భాగవత సప్తాహాన్ని చేశారు అని ఆ విషయాలు చెప్తున్నారు. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి అనగనగా ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి ఆ విష్ణు తత్వాన్ని గురించి అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి విష్ణు తత్వాన్ని, విష్ణు అవతారాలని, లీలలని అన్నిటినీ బోధించి విష్ణు మాయని గురించి చెప్తూ, ఈ విష్ణు మాయని నేను కూడా తెలుసుకోలేను, విష్ణు మాయను దాటడం చాలా కష్టం అని చెప్పారు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి చెప్పారు. బ్రహ్మదేవుడు నారద మహర్షితో అంటున్నారు, ఈ విష్ణుమాయను తెలుసుకోవడం చాలా కష్టం, నాకు కూడా తెలియదు. సనకుడు మొదలైన వాళ్ళు, మీరు సనకుడు, సనత్ కుమారుడు, సనక సనందనాథులు, మీరు అంటే నారద మహర్షి, పరమేశ్వరుడైన శివుడు, రక్కసులను పాలించే ప్రహ్లాదుడు, స్వయంభవ మనువు, అతడి సతి శతరూప, వీళ్ళ కొడుకులు ప్రియవ్రత, ఉత్తానపాదులు, కుమార్తెలు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రాచీన బర్హి, రుభువు, వేణుడి తండ్రి అంగుడు, ధ్రువుడు, వీళ్ళంతా కూడా విష్ణుమాయని తెలుసుకున్నారు. ఇంకా తెలుసుకొని మాయని దాటగలిగారు వాళ్ళు. అలాగే అనేక మంది ఉన్నారు ఆ విష్ణుమాయని, కల్మషం లేని వాళ్ళు విష్ణుమాయని తేలిగ్గా దాటగలుగుతున్నారు. గాధి, గయుడు, ఇక్ష్వాకుడు, దిలీపుడు, మాంధాత, భీష్ముడు, యయాతి, సగరుడు, రఘువు, ముచుకుందుడు, ఐలుడు, రంతిదేవుడు, ఉద్ధవుడు, సారస్వతుడు, ఉదంకుడు, భూరిషేణుడు, శృతదేవుడు, హనుమంతుడు, శతధన్వుడు, పిప్పలాదుడు, బలిచక్రవర్తి, విభీషణుడు, శిబి చక్రవర్తి, అర్జునుడు, విదురుడు, అంబరీషుడు, పరాశరుడు, అలర్కుడు, దేవలుడు, సౌహరి, మిథిల దేశాధిపతి జనకుడు, అభిమన్యుడు, అర్జుశేషుడు మొదలైన మహానుభావులందరూ కూడా ఆ మహావిష్ణువు యొక్క ప్రేమలో చిక్కి భక్తితో అతన్ని మనసులో నిలుపుకున్నారు. అతని అందే ఆసక్తి కలవారు. అందువల్ల అణచి ఉంచలేని ఆ విష్ణుమాయను కల్మషం లేని వాళ్ళు సుఖంగా దాటగలుగుతున్నారు అని చెప్పి ఇంకా చెప్తున్నారు. అనగా వీరలనెన్ననేమిటికి తిర్యగ్జంతు సంతాన పక్షి నిశాతాట వికాగ జీవ నివహ స్త్రీ శూద్ర హోణాదులైనను నారాయణ భక్తి యోగ మహితానందాత్ములైరేని వారనయంబునందరింతుర విభుని మాయా వైభవాంబోనిధిన్. ఓ పుణ్యచరిత్ర బ్రహ్మదేవుడు నారదుడితో చెప్తున్నాడు. పుణ్యచరిత్ర, వీళ్ళందరినీ మనం లెక్క పెట్టడం ఎందుకు? పశుపక్షాదులు, రాకాసులు, ఆటవికులు, పాపులు, స్త్రీలు కూడా, శూద్రులు, హోణులు, ఏ జాతి వాళ్ళైనా సరే విష్ణు భక్తి సాంగత్య ప్రభావాలు అయి ఉంటే కనుక బ్రహ్మానంద స్వరూపులు అవుతారు. అలాంటి పుణ్యాత్ములు విష్ణు మాయాభోగం అనే సముద్రాన్ని నిరంతరం దాటిపోతూనే ఉంటారు అని మనకు భగవద్గీతలో కూడా పరమాత్మ 9వ అధ్యాయంలో ఈ సంగతి చెప్తారు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వత్ శాంతిని నిగచ్చతి కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి అని మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపేశ్చు పాపయోనయ స్త్రియో వైశ్యా సదా శూద్రాస్తేపి యాంతి పరాంగతం. ఓ అర్జున, స్త్రీ, వైశ్య, శూద్రులు, చండాలాది పాపయోనులు కూడా నన్ను శరణ పొందితే పరమగతినే పొందుతారు. ఒకవేళ చాలా ఎక్కువ దురాచారాలు చేసిన వాడు ఉన్నప్పటికీ కూడా వాడు సాధువుగా పరిగణించాలి, ఎందుకంటే శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు నా భక్తుడు అయినప్పుడు అని. ఆ మహావిష్ణువు యొక్క భక్తుడైన వాడు ఎవరున్నారో వాళ్ళు విష్ణు మాయను దాటి ఈ సంసార సాగరంలో ఉండే కల్మషాన్ని వదిలించుకుంటారు, దాటుతారు అని. ఓ మునిరాజా,
ఎల్లప్పుడూ ఆ పరమాత్మ ఎలాంటి వాడు అంటే శశ్వత్ ప్రశాంతు నభయుని విశ్వాత్మన్ ప్రబోధ మాతృ విభు సంశుద్ధన్ శాశ్వత సము సదసత్పరు నీశ్వరు చిత్తమున నిలుపు మెప్పుడు మునీంద్ర. అందుకని ఓ నారద మహర్షి బ్రహ్మదేవుడు చెప్తున్నారు, ఓ మునిరాజా, ఎప్పుడూ ప్రశాంతుడైన వాడు, అభయం ఇచ్చేవాడు, విశ్వస్వరూపుడు, జ్ఞానమాత్రుడు, ఈశ్వరుడు, విశుద్ధ స్వభావుడు, నిత్యుడు, సాటి లేనివాడు, సత్తు అసత్తు స్వరూపుడు అయిన ఆ పరమేశ్వరుణ్ణి నీ మనస్సులో నిలుపుకో. అలా ధ్యానించినట్లయితే పుణ్యపురుషులు నిందపడని నడత గలవాళ్ళు అవుతారు. అవిద్య పుణ్యాత్ముల దరి చేరలేక సిగ్గుపడుతుంది, తల వంచుకుని ప్రతికూల భావంతో దూరంగా వెళ్ళిపోతుంది, అజ్ఞానం నుంచి బయటపడతారు. ఎప్పుడైతే హరిని మనస్సులో నిలుపుకుంటారో అజ్ఞానం నుంచి బయటపడతారు అని హరి పరమాత్మను అచ్యుతునంతుని జిత్తములందలచి సుస్థిరత విశోక సౌఖ్యముల జందిన దీనిదుల అన్యకృత్యముల్ మరచియు చేయనొల్లరు తలంచిన నట్టి దయవు సురేంద్రుడున్ బరువడు నుయ్యి దవ్వునే పిపాసితుడై సలిలాభిలాషితన్. ఆ పరమాత్ముడు అచ్యుతుడు అనంతుడు అయిన ఆ హరిని బుద్ధిమంతులు నిలకడగా మనసులో భావిస్తారు, ఎప్పటికీ దుఃఖమే ఎరగని ఆనందాన్ని అనుభవిస్తారు. అలాంటి మహనీయులు భాగవత ధర్మాలను పాటిస్తారు తప్ప పొరపాటును కూడా వేరే పని చెయ్యరు. ఇది మనం ఆలోచించి చూస్తే చాలా నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంద్రుడు దాహం వేస్తే నీరు తాగాలనే అపేక్షతో నుయ్యి తవ్వుతూ కూర్చుంటాడా? ఎందుకంటే ఇంద్రుడి దగ్గర అమృతం ఉంది. అమృతమే ఉన్నప్పుడు ఇంకా నువ్వు తవ్వుకోవాల్సిన అవసరం ఏంటి? అందుకని అమృతమే దగ్గర ఉన్నట్టుగా నారాయణ మహావిష్ణువు మీద ప్రేమ మనస్సులో ఉన్నవాడు ఇంకా ఏమీ ఆలోచించక్కర్లేదు అని చెప్పి సర్వఫల ప్రదాతయును సర్వశరణ్యుడు సర్వశక్తుడున్ సర్వ జగత్ ప్రసిద్ధుడును సర్వగతుండవి చక్రపాణి ఈ సర్వ శరీరులన్ విగమ సంగతి చెంది విశీర్యమానులై పర్వినచో నభంబుగతి బ్రహ్మముదా జడకొండునెప్పుడున్. ఆ సుదర్శన చక్రధారి ఆ మహావిష్ణువు అన్ని ప్రయోజనాల్ని చేకూరుస్తాడు. సమస్త ప్రాణికోటి రక్షణ కోరదగినవాడు, అందరికీ రక్షణనిచ్చేవాడు, సమస్త శక్తులు వనగూడినవాడు, విశ్వం మొత్తంలో ప్రఖ్యాతి పొందాడు, అన్నిట్లో నిండి ఉన్నాడు. దేహదారులందరూ చావు పొందికతో నశించిన వాళ్ళైతే ప్రసిద్ధి పొందిన వాళ్ళు అవుతారు నారాయణుని మనసులో నింపుకుంటే. ఎందుకంటే ఆ నారాయణుడు అంత సృష్టి మొత్తం నశించిన తాను మాత్రం ఆకాశంలాగా ఎప్పుడు నిర్వికారంగా ఉంటాడు అని తండ్రి నారదుడితో అంటున్నారు. ఆ కమలాక్షుడి కంటే మిన్న అయిన వాళ్ళు ఇంకెవరు లేరు. కారణానికి కారణము అతనే, కార్యానికి కారణము అతనే అని కార్య హేతువకు కంజ దళాక్షుని కంటే నన్యులెవ్వారును లేరు తండ్రి భగవంతుని అనంతుని విశ్వ భావనోదారుని సద్గుణావళు లుదాత్తమతింగొనియాడకుండినన్ జేరవు చిత్తములు ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమన్. ఒకవేళ ఆ పరమాత్మ ఎలాంటి వాడు అంటే అంతం లేనివాడు, విస్తృతమైన భావంలో ఉదారుడైన అతని మంచి స్వభావాలని మనస్సులో నిలుపుకోవాలి. ఒకవేళ అలా కీర్తించకపోతే కనుక మనస్సులు ప్రకృతితో పొంతనలేని ఆ నిర్గుణమైన బ్రహ్మతత్వాన్ని అందుకోలేవు అని ఇప్పుడు కుమార నారదుడితో చెప్తున్నారు బ్రహ్మదేవుడు. ఈ పురాణ గాథ వేదార్థాల ప్రతిపాదనలో ప్రసిద్ధి పొందింది. ఈ భాగవతం దీన్ని ముక్తి ప్రదాయనిగా భగవంతుడే రచించాడు, మళ్ళీ వ్యాస భగవానుడు. ఈ భాగవతం ఆ పరమ భక్తులకు కల్పవృక్షం లాంటిది, శాస్త్రాలు అన్నింటిలో కూడా ఉత్తమమైనది. నీకు ఇప్పటిదాకా నేను ఈ కథను సంక్షిప్తంగా చెప్పాను. ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే నువ్వు దీన్ని లోకంలో మరింతగా విస్తరింపచెయ్యి అని చెప్పి, పురుష భవంబు నందుటయ పూర్వము జన్మములందు నందు భూసురకులమందు పుట్టుటతి చోచ్యము నిట్లగుటన్ మనుష్యుల స్థిరమగు కార్య దుర్దశల చేతన సింపక విష్ణు సేవనా పరతదనర్చి నిత్యమగు భవ్య పదంబు ఒప్పదే అని. అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా విశేషమైంది, అందులోని బ్రాహ్మణ వంశంలో పుట్టడం ఇంకా గొప్ప విశేషము. ఇలా జరగడం వల్ల మానవులు అనిత్యమైన నిష్ప్రయోజనమైన అక్కర్లేని పనుల్లో కొట్టుకొని పోకుండా, ఈ సంసారంలో మునిగిపోకుండా
విష్ణు సేవన మీద కాంక్ష కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఆ విష్ణు సేవ వల్ల శాశ్వతమైన భవ్య పదాన్ని పొందాలనుకుంటారు వాళ్ళు. అది సమంజసమే కదా. అంటే ఎలా చేయాలి ఇది? ఎలా ఈ విష్ణు భక్తి ఎలా కుదురుతుంది అంటే, ఉపవాస వ్రత శౌచ శీలమఖ సంధ్యోపాసనాగ్ని వాసనాగ్ని క్రియ జపదానాధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి చేకూర దచ్చపు భక్తిన్ హరి పుండరీక నయనన్ సర్వాతిశాయన్ రమాధిపు బాపజ్ఞు పరేషు నచ్చుతుని అర్థం గొల్వలేకుండినన్. ఒకవేళ పరమాత్మను కొలవకపోతే ఏమవుతుంది ఆ మహావిష్ణువుని అంటే, కమల నేత్రుడు, అందరిలోకి గండైన వాడు, లక్ష్మీ వల్లభుడు, పాపాలన్నీ తుడిచిపెట్టేసేవాడు, పరబ్రహ్మ, అచ్యుతుడు ఆయన మహావిష్ణువు ని మన మానవులు నిశ్చలమైన భక్తితో సంతోషంగా సేవించాలి. అలా కాకుండా ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు, శీలాలు, యాగాలు, సంధ్యావందనాలు, అగ్ని కార్యాలు, జపాలు, దానాలు, వేదపట్నం ఇవన్నీ చేస్తున్నాను కదా నేను అనుకుంటే, ఆ పరమాత్మని సేవించకపోతే, పరమాత్మని స్తుతించకపోతే, భక్తి లేకపోతే ఈ పనులు ఎన్ని చేసినా సరే ముక్తి మాత్రం లభించదు. నిర్మలమైన మనస్సుతో భగవంతుని సేవించే భక్తి పరులకు మాత్రమే ముక్తి లభిస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. వనజాక్ష మహిమ నిత్యము వినుతింపుచు నొరులు ఒగడ వినుచున్ మదిలో నన్ను మోదింపుచు నుండెడి జనములు దన్మోహ వశత జనరు మునీంద్ర. ఓ మునిరాజా, పద్మాక్షుడైన ఆ విష్ణుమూర్తి మహిమను నిత్యము విశేషంగా కొనియాడుతుండేవాళ్ళు. అలాగే ఇతరులు కీర్తిస్తూ ఉంటే ఆలకించేవాళ్ళు, మనస్సులో ఆ గుణగణాలను మననం చేస్తూ ఆనందించేవాళ్ళు. ఇలా ఉండే ఈ ప్రజలందరూ కూడా ఆ పరమాత్మ సృష్టించిన విష్ణు మాయకు లోను కారు అని వాణీశుడు నారద ముని వరుణకు చెప్పినట్టు ముఖ్య కథ సూచన మతి భక్తి పరీక్షించిన పాలున తోడ యోగి చంద్రుడు నుడివెన్. ఇలాగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పిన దాన్ని పరీక్షిన్ మహారాజుకి సుఖ మహర్షి గంగా నది ఒడ్డున చెప్పారు అని చెప్పి సూతుడు సౌనకాది మునులకు ఆయన స్నైమసారణ్యంలో చెప్పారు. అప్పుడు పరీక్షిన్ మహారాజు సుఖుణ్ణి అసలు ప్రపంచం అంటే ఏంటి, ప్రపంచ ఉత్పత్తి క్రమం అంటే ఏంటి అని చెప్పి అడిగారు. అని విను సుఖయోగికి మనుజేసుడు ఇట్లను మునినాథ దేవ దర్శనము గలుగా నారదామునికి బంకేరుహ భవుడెరిగి డెరిగించిన తెరంగు సత్కృప దళిర్ప గణుతింప సత్వాది గుణశూన్యుడగు హరి కమలాక్షు లోక మంగళములైన కథలు నాకెరిగింపు కైకొని నిస్సంగ మైన నా హృదయాబ్జమందు కృష్ణు భవ్య చరిత్ర నాద్యంత భావశూన్యు జిన్మయాకారు ననకు లక్ష్మీ సమేతు నిలిపి అస్థిర విభవము నిఖిలహేయ భాజనం పైన ఈ కళేవరము వీడుతూ. పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షితో అంటున్నారు. పరీక్షిత్ సుఖ మహామునితో ఇలా అన్నారు, మునివర్య, బ్రహ్మదేవుడు నారదమునికి దైవ సాక్షాత్కారం గురించి తెలిపిన విధానాన్ని నాకు వివరించండి. సత్వ రజ స్తమోగుణ శూన్యుడు పద్మనేత్రుడైన ఆ శ్రీహరి గొప్ప గొప్ప కథలు నాకు తెలిసేలా చెప్పండి. ఆ వృత్తాంతాలు లోకులకు మేలు కలిగిస్తాయి కదా. విషయాసక్తి లేనివాడని వాటన్నిటిని నెమ్మదిగా విని గ్రహించుకుని నా హృదయంలో ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మని నిలుపుకుంటాను. ఆ కృష్ణుడు యోగ్యమైన చరిత్ర కలవాడు, ఆది అంతము లేనివాడు, చిన్మయాకారుడు, పుణ్యాత్ముడు, లక్ష్మీ సహితుడు, అస్థిరమైన సమస్త జుగుప్సలకు స్థావరమైన అతన్ని మనస్సులో నిలుపుకుని ఈ అస్థిరమైన ఈ అన్ని జుగుప్సలకు స్థావరమైన ఈ దేహాన్ని నేను వదిలేస్తాను అని పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని అడిగారు. అంతేకాదు, ఎవరైనా శ్రద్ధతో పూజాభావంతో శ్రీకృష్ణుని యశోగుణాలను వింటూ కీర్తిస్తూ ఉంటారో వారి హృదయ పద్మంలోకి వారి చెవి రంధ్రాల గుండా శ్రీకృష్ణుడు స్వయంగా ప్రవేశిస్తాడు. అక్కడ అలసట తీర్చుకుంటాడు. నీటిలోని మాలిన్యాన్ని శరదృతువు పోగొట్టినట్టు మనస్సు లోపల కల్మషాలన్నిటినీ కూడా తొలగించేస్తాడు ఆ కృష్ణ పరమాత్మ. అందువల్ల బాటసారికి మలమల మాడే ఎండలో వనాల్లో తిరిగి తిరిగి అలసి సొలసిపోవడం వల్ల దప్పిక ఏర్పడుతుంది. తన గూటికి చేరుకొని ఆ అలసటంతా పోగొట్టుకుంటున్నప్పుడు మనస్సుకు శాంతి కలుగుతుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనిపించదు. ఆ విధంగా ఆ కృష్ణ పరమాత్మ పాద పద్మములందు భక్తి ద్వారా ఆనందాన్ని పొందేవాడు ఇంకా దాన్ని విడిచిపోవడానికి తలుచుకోడు అని సమస్త ప్రాణికోటితోడి పొందికలేమి ఎలా ఏర్పడింది.
దానికి కారణం ఏమీ లేదా? ఈ ఏర్పడడం ఆయన పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల. ఆ విధం అంతా నాకు చెప్పవలసింది అని సన్యాసుల మీద మిక్కుటమైన దయ కలవాడా, యోగుల సముదాయం అనే సంద్రానికి చంద్రుడి వంటి వాడా, పరమాత్మ నాభి కేంద్రంగా 14 భువనాలకు కారణమైన ఒక పద్మం పుట్టింది. ఆ పద్మం ప్రభవించగా ఆ అన్ని అవయవాల ప్రకాశంగా బ్రహ్మ ఒప్పారాడు. ఆ బ్రహ్మ పూనుకొని ఆ పరమ పురుషుడి ప్రసన్నత్వంతో జీవులన్నింటినీ మహోత్సాహంగా సృష్టించాడు. అలాంటి బ్రహ్మ ఎవరి అనుకూల్యంతో ఒప్పిదంగా ఆ పరాత్పరుడి రూపాన్ని కళ్ళారా చూడగలిగాడు. పరంజ్యోతి స్వరూపుడైన ఆ విష్ణువుకు, బ్రహ్మకు, పద్మ సంభవుడికి అవయవాల రూపులో కానీ, వాటి కూర్పులో కానీ, భావంలో కానీ, జాడల్లో కానీ ఏమైనా తేడా ఉందా? ఇదంతా నాకు చెప్పండి అని ఓ సుఖ మహర్షి, నాకు ఈ విషయాలన్నీ కూడా చెప్పండి. ఆ పరబ్రహ్మకి, ఆ నారాయణుడికి, బ్రహ్మదేవుడికి మధ్యలో ఏమైనా పోలికలు ఉన్నాయా, తేడాలు ఉన్నాయా? ఎందుకంటే ఆ నారాయణుడి నాభి కమలంలోంచి బ్రహ్మదేవుడు పుట్టాడు కదా అని పరీక్షన్ మహారాజు అడిగాడు. అడిగి జీవులకు ప్రభువైన సర్వాత్ముడు పుట్టుకకు, స్థితికి, విలీనత్వానికి కారణమైన తన మాయను వదిలేసి ఆ మాయకి పైన ఉండి నిర్దేశకుడే ఏ విధంగా అసలు ఎక్కడ పవళించాడు? ఆయన పడుకుంటే పద్మ వచ్చిందని చెప్పారు కదా. మునుపటి కాలగదిలో ఆ మహాపురుషుడు అంగాల నుంచి లోకపాలకులతో సహా లోకాలు ఎలా కల్పించబడ్డాయి? ఈ మహాకల్పాలేంటి, అవాంతర కల్పాలేంటి, భూత భవిష్యత్ వర్తమానాది కాలాల స్వభావం ఎలా ఉంటుంది? దేహం మీద అభిమానంతో జన్మించిన దేవతల, పితృదేవతల, మానవ మాతృల ఆయు పరిమితి ఎంత? కాలం యొక్క అత్యంతమైన అతి స్వల్పమైన ప్రవృత్తి ఏంటి? ప్రాణులు ఆచరించిన ఏ కర్మల్ని బట్టి వాళ్ళు ఏ లోకాలకు వెళ్తారు? ఇంకా ఇలా ఎలాంటి కర్మలు చేస్తే దేవతలుగా మారుతారు? అలాంటి కర్మల నడతలు ఎలాంటివి? సత్వాది గుణాల పరిణామాలు ఏ తీరుగా ఉంటాయి? దేవుడు మొదలైన వివిధ జన్మలు కోరుకునే వాళ్ళు ఏ కర్మలను ఎలా చేయాలి? వాటిని ఎవరికి సమర్పించాలి? వాటిని ఎవరు తీసుకుంటారు? ఈ నేల అట్టడుగున ఉండే పాతాళ లోకం, దిక్కులు, నింగి, గ్రహాలు, చుక్కలు, కొండలు, నదులు, సంద్రాలు, దీవులు ఇవన్నీ కూడా ఎలా పుట్టాయి? వీటిల్లో ఆయా నెలవుల్లో ఉండే ప్రాణికోటి జననాలు ఎలా ఉంటాయి? ఆకాశానికి లోపల, బ్రహ్మాండం వెలుపల కొలమానం ఎంత? మహాపురుషుల నడవడికలు ఎలా ఉంటాయి? వర్ణాశ్రమ నియమాలంటే ఏంటి? వాటిని అనుసరించి ఏర్పడినవి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేవి అయిన ఈ మహావిష్ణువు యొక్క అవతార చరిత్రలు, యుగాలు, యుగాల కొలమానాలు, యుగ ధర్మాలు, ప్రతి ఒక్క విషయంలో మానవులు పాటించదగిన సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు, ఆయా జాతుల వారి ప్రత్యేక ధర్మాలు, రాజర్ష ధర్మాలు, ఆపద్ ధర్మాలు, ముప్పుల్లో బతుకు తెరువుకు ఉపకరించే ధర్మాలు, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేయాలి, మహత్వం మొదలైన తత్వాల యొక్క లెక్కలు, వాటి లక్షణాలు. పరీక్షన్ మహారాజు ఎన్ని అడుగుతున్నారు? ఇవన్నీ కూడా అనుమానాలు. అని ఆ ప్రకృతి తత్వానికి నియమితాలైన నియమాలు ఏవి? దేవుణ్ణి పూజించే పద్ధతి ఏంటి? మనం ఎలా భగవంతుడిని పూజించాలి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులనే 8 యోగాలు ఎలా ఉంటాయి? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వసిత్వాలనే 8 సిద్ధులు, అష్టసిద్ధులు అంటారు. ఇవి ఎలా ఉంటాయి? వాటి అర్చిరాది మార్గాలు ఏంటి? వాళ్ళ లింగ శరీరం వినాశనం ఎలా కలుగుతుంది? ఋగ్, యజుస్సామ, అథర్వాది 4 వేదాలు, 4 ఉపవేదాలు అంటే ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వ వేదం, అథర్వ వేదం, 18 స్మృతులు, ఇతిహాసాలు, ఈ పురాణాలు, ఈ పుట్టిన తీరు తెన్నులు ఎలాంటివి? సర్వ ప్రాణులకు కల్పాల నడుమ సంభవించే ప్రళయం, దాని రూపు, కల్పాంతంలో ప్రాప్తించే పెద్ద ముప్పు ఎలా ఉంటుంది? యాగాది సంబంధిత ఇష్టాపూర్తాలు అంటే ఇష్టాలు నిర్వహించేవి, కర్మలు, నూతులు, కొలనులు, చెరువులు, గుళ్ళు ఇత్యాదుల నిర్మాణం, అన్నదానం, ఉపవనాల ఏర్పాట్లు మొదలుగా ధర్మశాస్త్రాలు వచించిన పనులు, ఇవన్నీ మనం ఎలా చేయాలి? కోరి చేసే హోమాదుల ఆచరణ పద్ధతులు ఏంటి? ప్రాణుల పుట్టుక, ధర్మార్థ కామాలనే 3 పురుషార్థాలను అమలుపరిచే తీరు, పాపదేహులైన పాషండుల జన్మలు ఎలా ఉంటాయి? జీవాత్మని కట్టి ఉంచే విధానం ఏంటి? ముక్తిని సాధించే తీరు ఏమిటి?
తన రూపంలో తానుగా ఉండే విధానం ఏంటి? దేనికి వశం కాక తన ఇచ్ఛానుసారం సంచరించే ఈశ్వరుడు తన మాయతో అన్ని చేతలకు సాక్షిగా ఉంటూనే ఆ మాయకి లొంగక మాయని వీడిపోయి ఏమీ పట్టించుకొని వనవలే సర్వాధిపతిగా భగవానుడు జీవులతో వినోదించే విధానం ఎలాంటిది? ఈ అంశాలన్నీ విపత్తులో శరణుడనైనా నాకు క్రమంలో విశదంగా చెప్పవలసింది. నేను పెద్ద ఆపదలో ఉన్నాను, నాకు 7 రోజుల్లో మరణం రాబోతోంది, అందుకని నాకు ఈ విషయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒక క్రమంలో చెప్పవలసింది అని. బ్రాహ్మణ శాప బాధకు నీ మనసు కలవరపడింది, దాంతో తిండి తిప్పలు మానేశావు, ఇంకా నువ్వు నేను చెప్పే సంగతులు ఎలా చెవికి ఎక్కించుకుంటావు అని నన్ను అడగద్దు. నేనేదో బ్రాహ్మణ శాపంతో మరణిస్తున్నాను కదా, ఇంకా మరణించేవాడికి ఇదంతా ఎందుకు అని అనద్దు. నేను నీ ముఖ పద్మం నుంచి జాలువారు సుఖమహర్షితో అంటున్నాడు, శ్రీమన్నారాయణుని కథాసుధను పానం చేయాలనే ఉత్సాహం ఉన్నవాడను, అలాంటి నాకు ఇంద్రియాలు స్వాధీనమయ్యే ఉంటాయి. నువ్వు బ్రహ్మతో సరిసాటైన వాడు, సనాతన సంప్రదాయాన్ని అనుసరించి నడుచుకుంటున్న నువ్వే దీనికి యోగ్యుడు అవుతావు అని ఆ మహావిష్ణువు అనుగ్రహం పొందిన పరీక్షిత్తు బ్రహ్మదేవుని అనుగ్రహం గల సుఖ మహర్షిని ప్రశ్నించాడు. అనేకమైన ప్రశ్నలు సంధించాడు. అందుకు ఆ సుఖయోగి అయితే భాగవత పురాణాన్ని తెలుపుతాను విను అని ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఈ పురాణం బ్రహ్మ నారద సంవాద రూపం కలది, వేదంతో సమానమైనది, ఒకే సంప్రదాయానుసారంగా గ్రహింపచేసేది, గతానుగతికమైన పోలిక కలది. ఈ పురాణాన్ని మునుపు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మకు బోధించాడు. దీన్ని సూతుడు సౌనకుడు మొదలైన మహాయోగులకు చెప్పినట్టుగా సుఖముని శ్రేష్ఠుడు పరీక్షిత్తుతో ఇలా అంటున్నాడు. భూపాలకోత్తమ భూతహితుండు సుజ్ఞాన స్వరూపకుడైన ఎట్టి ప్రాణికి దేహ సంబంధం ఎట్లగునన్న మహినొప్పు నీశ్వర మాయలేక కలుగదు నిద్రలో గలలోన దోచిన దేహ బంధంబుల తెరుగువలను హరియోగ మాయా మహత్వంబునంబంచ భౌతిక దేహ సంబంధుడగుచు నట్టి మాయాగుణంబులను ఆత్మయోలి బాల్య కౌమార యవ్వన భావములను నర సుపర్వాది మూర్తుల బొరసియేను నాయదిదియను సంసార మాయదగిలి. ఆ సుఖ మహర్షి చెప్తున్నారు, ఓ రాజా, ప్రాణుల మేలు కోరేవాడు, సుజ్ఞానమే తన రూపంగా కలవాడు ఆయన జీవికి శరీరంతో సంబంధం కలిగే అవకాశం ఎలా ఏర్పడుతుంది అని అడిగావు నువ్వు. నిజంగానే ఎలా ఏర్పడుతుంది, శరీరంతో కలిగే సంబంధం ఎలా ఉంటుంది? ఈ విశ్వమంతా పరివ్యాప్తమే ఉన్న పరమేశ్వరుడి మాయ అది. ఆ మాయ లేకపోతే ఆ బంధం ఏర్పడదు. కొనుకు తీసిన కళ కన్నా ఆ శరీర సంబంధం దృగ్గోచరం అవుతుంది. ఆ విధంగానే జీవి విష్ణుమాయ మహిమ వల్ల పంచభూతాలతో కూడిన దేహ సంబంధం కలవాడవుతాడు. ఆ బహురూప మాయా స్వభావాల వల్ల తాను బాల్యం కౌమారం యవ్వనం అనే వయోవస్థలను పొందుతాడు. మాయా ప్రభావం లేని జీవి మానవులు దేవతలు మొదలైన వారి ఆకారాలను పొందుతాడు. నేను ఇది నాది అనే భావనలతో సంసార మాయకు జీవుడు కట్టుబడిన వాడు అవుతాడు. కళ కంటే ఆ కళలో కనబడిన దేహాదులతో మనకి ఏ సంబంధం లేనట్లే పరమాత్మ స్వరూపుడైన శ్రీహరి యొక్క మాయ లేకుండా పాంచభౌతిక దేహాలతో జ్ఞాన స్వరూపమైన ఆత్మకు ఎలాంటి సంబంధము ఉండదు అని. ఇలా పాంచభౌతిక దేహంతో బంధితుడైన ప్రాణికి నేను నాది అనే ఆ భావన వల్ల బంధితుడవుతాడు. భగవంతుడి మీద భక్తి కలగడం వల్ల మోక్షం ఏ విధంగా కలుగుతుంది అనిపించవచ్చు. ఎలా అంటే ఎప్పుడైనా జీవిలో ప్రకృతిని పురుషుణ్ణి అధిగమించే బ్రహ్మతత్వం లోపల ఉంటుంది. ఆ బ్రహ్మ ధ్యానంలో ఆ జీవి శ్రద్ధ చూపించినప్పుడు, మామూలుగా జీవి సంసార రంపడంలో కొట్టుకుపోతుంటాడు, కానీ ప్రతి జీవిలోనూ లోపల బ్రహ్మతత్వం ఉంటుంది. ప్రకృతిని పురుషుణ్ణి కూడా అధిగమించే ఆ నారాయణ తత్వం ఉంటుంది. ఆ బ్రహ్మ ధ్యానంలో ఆ జీవి శ్రద్ధ చూపించినప్పుడు ఈ మోహం పైన ఉండే అజ్ఞానం మోహం వీడిపోతుంది. నేను నాది అనే స్వరూపకమైన సంసార బంధం వదిలిపోతుంది. దాంతో మోక్షాన్ని పొందుతాడు. మళ్ళీ జీవుడికి పరమాత్ముడికి శారీరక సంబంధాలు కనిపిస్తుంటాయి. దీన్ని బట్టి అలాంటి శరీరాన్ని ధరించిన భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండడం దానివల్ల జీవుడికి మోక్షం ఎలా సిద్ధిస్తుంది అని అడిగావు. అంటే మనలాంటి శరీరాలే కలిగి ఉన్న ఆ భగవంతుడు ఆ శరీరాన్ని తీసుకున్న అవతారంలో
లేదా ఒక కుర్మ అవతారం కానీ, ఒక మత్స్య అవతారం కానీ, ఒక వరహావతారం కానీ, అలాంటి శరీరాలను చూస్తే భక్తి ఎలా కలుగుతుంది, భక్తి కలిగి జీవుడికి మోక్షం ఎలా సిద్ధిస్తుంది అని అడిగావు. జీవుడు అవిద్యా ప్రభావం కలవాడు, దానివల్ల కర్మానుసారం శరీర సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం మిథ్యారూపమైంది. ఆ పరమేశ్వరుడు తన యోగమాయ ప్రభావం వల్ల తన ఇష్టానుసారమైన చిద్రూపంలో విలాసవంతమైన శరీరాలతో ప్రకాశిస్తుంటాడు. ఇదంతా భగవంతుడైన ఈశ్వరుడు తన పట్ల భక్తిని మోక్షానికి ఉపకరణమైన జ్ఞానం కోసం కల్పించింది అని ఒకానొకప్పుడు నారాయణుడు బ్రహ్మకు సెలవిచ్చాడు. అది అంతే కాబట్టి బ్రహ్మ నిష్కపటమైన మన తపస్సు చేసి పరమేశ్వరుడిని విశేషంగా ఆరాధించాడు. ఆ ఈశ్వరుడు తన జ్ఞానానంద స్వరూపాన్ని బ్రహ్మకు చూపిస్తూ పై సంగతి అంతా చెప్పాడు. అందువల్ల జీవుడికి భగవద్భక్తి తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దీని గురించి తెలిపే పురాణ గాథ ఉంది ఒకటి, వివరంగా నీకు వినిపిస్తాను, ఆలకించు. దానివల్ల నీ సందేహం తీరిపోతుంది అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్పారు అని. ఆ తర్వాత నారాయణుడు బ్రహ్మ తపస్సు చేయడం, నారాయణుడు వరాలు ఇవ్వడం అనేది తర్వాత ఘట్టంలో కనిపిస్తుంది అని సుఖయోగి పరీక్షణ్ మహారాజుతో చెప్పారు అని చెప్పి సౌనకాది మహర్షులకు సూత మహర్షి తెలపడం జరిగింది. ఇక్కడ ఆపు చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.